అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, రేపు బుధవారము రాత్రి 8 గంటల లోపున ఈ చిన్న పరిహారము మీరు చేయడం వలన మీ జీవితంలో ఊహించలేనన్ని మార్పులు చూడడమే కాకుండా, ఇప్పటివరకు మీరు ఎన్నో సమస్యలతో బాధపడి ఉంటారు. అలాగే ఎన్నో అప్పులతో విసుగు చెంది ఉంటారు. ఎన్నో పూజలు చేసి కూడా అసలు ఏది కూడా అవ్వడం లేదు మీరనుకున్నది అనుకొని ఉంటారు. కానీ ఈ చిన్న పరిహారం అనేది మీరు ఊహించలేనన్ని మార్పులు తీసుకురావడమే కాకుండా, మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుస్తుందన్నమాట. అలాంటి అతిశక్తివంతమైన పరిహారము ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే ఈ పరిహారం అనేది వేప చెట్టుకు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ వేప చెట్టు అనేది మీకు దగ్గరలో ఉన్నా పర్లేదు, లేకపోతే మీ ఇంటికి ఎక్కడైనా గుడిలో కూడా ఉంటాయి. మనందరికీ తెలిసిందే రావి చెట్టు, వేప చెట్టు అనేది కలిసి ఉంటుందన్నమాట. అలా ఉన్నా పర్లేదండి, అలాంటి చెట్టుకు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ వేప చెట్టుకి ఎంత మహిమ కలదో మనందరికీ తెలిసిందే. అది శాస్త్రపరంగా అయినా, ఔషధ గుణాల పరంగా అయినా, ఏ పరంగా అయినా కూడా వేప చెట్టు అనేది చాలా మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పరిహారం ఏ సమయంలో చేయాలి, ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది అన్నీ కూడా నేను క్లుప్తంగా వివరిస్తాను ఈ వీడియోలో. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ పరిహారం చెప్పబోయే ముందు నాదొక చిన్న విన్నపము. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా వీక్షించుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్లో మీరు ముందు మంచి మంచి వీడియోస్ అయితే చూస్తారనమాట. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరిష్కారంతో కూడిన పరిహారాలైతే ఈ వీడియో రూపంలో చెప్పబడతాయి ఈ ఛానల్లో. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే లైక్ చేయండి. ఎందరో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి వీడియో అనేది అందరికీ చేరాలి అనేది ఒక భావనతో చేసింది ఈ వీడియో. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు కూడా సపోర్టివ్గా ఉండి ముందు మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. అయితే ఈ పరిహారాన్ని వేప చెట్టుకు చేసుకోవాలి అని మనము ముందే తెలుసుకున్నాము. ఇలాంటి వేప చెట్టుని మనము సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము. వేప చెట్టుకి ఎన్ని సద్గుణాలు ఉన్నాయి, ఎన్ని విశేషమైన ప్రాధాన్యత ఉంది మన భారతీయ సంస్కృతిలో అనేది మనందరికీ తెలిసిందే. ఇలాంటి వేప చెట్టుకు కనుక ఇలాంటి చిన్న పరిహారం మీరు చేసినట్లయితే అసలు ఎంత అంటే మీరు చాలా బాగుంటుందన్నమాట. అంత బాగుంటున్న పరిహారమే నేను మీకు చెబుతున్నాను. అయితే ఇందుకు ఈ పరిహారం చేయడానికి వయసుతో ఎటువంటి పని లేదండి. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. కానీ మీరు ఉదయం అంటే మీరు రేపు 5 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు ఈ పరిహారము ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. వీలైతే ఉదయాన్నే చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఉద్యోగాలలో బిజినెస్లో బిజీగా ఉంటారు. కాబట్టి మీరు రాత్రి 8 గంటల లోపున ఎప్పుడైనా కూడా ఈ పరిహారం వేప చెట్టునకైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వేప చెట్టు అందుబాటులో లేకపోయినట్లయితే మీరు మీ ఇంట్లోనే తులసి చెట్టుకు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ పరిహారాన్ని. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే తులసి చెట్టు అయితే ఉంటుంది కదా, అలాంటి తులసి చెట్టుకు చేసుకోండి. నేనైతే ముందే చెబుతున్నాను, ఎక్కువ ఫలితాలైతే మీరు వేప చెట్టుకు చేస్తేనే ఫలితం ఉంటుందన్నమాట. మీరు వేప చెట్టు గురించి విన్నా కానీ, అలాగే చదివినా కానీ, ఏ విధంగా చేసినా కూడా చాలా ఫలితము తగ్గుతుంది అనేది పురాణాలలో చెప్పబడుతున్నాయి. అసలు ఈ వేప చెట్టుకి ఎందుకింత ప్రాధాన్యత గలదు అనంటే, అమృత బిందువులు వేప చెట్టు మీద పడ్డాయంట. అందువల్ల ఈ చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. విశేషమైన ఫలితాన్నైతే ఇస్తాయనేది మనకు శాస్త్రంలో ఇది కూడా చెప్పబడిందనమాట. ఇలాంటి విశేషమైన చెట్టుకు మీరు ఈ చిన్న పరిహారం చేస్తే మీరు అసలు కోటి రూపాయల అప్పున్నా కూడా ఇట్టే తొలగిపోతుందనమాట. ఇప్పటి నుండి ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఎంతో మార్పు అయితే మీరు జీవితంలో చోటు చేసుకుంటాయి. అలాగే కుటుంబ కలహాలు కూడా అన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మనందరికీ తెలిసిందే. అమ్మవారు వచ్చినా కూడా మనం వేప చెట్టు ఆకులను మనము మండలుగా విరిచి మనమైతే యాంటీబయాటిక్స్గా కూడా యూజ్ చేస్తాము కదా, మనందరికీ తెలిసిందే అనమాట. ఇలాంటి ఎన్నో అతిశక్తి ఉపయోగాలు ఉన్న ఈ వేప చెట్టుకి మీరు ఈరోజు ఈ పరిహారం చేసుకోండి. ఎలా చేయాలి అని అంటే చెప్తాను, వినండి, పూర్తిగా వినండి, వీడియో చివరి వరకు చూడండి, అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే పరిహారాలు అనేది పూర్తిగా వింటేనే మీకు క్లుప్తంగా అర్థమవుతుంది. ఒకటికి 2 సార్లు చూసి మంచిగా అర్థం చేసుకొని మీరైతే పరిహారాన్ని చేసుకోండి.
అయితే ఈ పరిహారానికి మనకు రాగి చెంబు కావాలి. అయితే ఈరోజు మనము అంటే రేపు బుధవారం అనమాట. రేపు బుధవారం ఉదయాన్నే ఇది మనకి సూర్యోదయం రాకముందుకే మీరు నిద్ర లేవాల్సి ఉంటుంది. యథావిధిగా మీరైతే ఇంటిలో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మీ స్థాయికి తగ్గట్టుగా మీరు కొబ్బరికాయ కొట్టుకుంటే కొట్టుకోండి, లేకపోతే దీపారాధన చేసినా పర్లేదు. అలాగే మీ స్థాయికి తగ్గట్టుగా ఏదో ఒక బెల్లం ముక్కనైనా ఏదో ఒకటి నైవేద్యంగా అయితే దేవుడికి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే మనకి ఒక రాగి చెంబు తీసుకున్న తర్వాత మీ ఇష్టదైవం ఏ దైవమైనా పర్లేదండి, ఆ దైవం ముందు మీరు శుభ్రమైన నీటినైతే ఈ రాగి చెంబులో నిండా తీసుకోండి. కొంచెం వెలితి ఉన్నా పర్లేదండి, కానీ మరి సగం వరకైతే ఉండొద్దు, సగంకి పైకే ఉండాలి ఈ రాగి చెంబులో నీరు. ఈ రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకున్న తర్వాత మీరు ఇందులో కాస్త పసుపు, అలాగే కాస్త తేనె, కాస్త బెల్లము లేకపోతే మీరైతే పంచదార తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఈ అన్నిటిని కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇందులో రంగు అయితే మారాలన్నమాట. పసుపు అర్థమైంది కదా. అయితే పసుపు, కుంకుమ, అలాగే తేనె, బెల్లం అనమాట. బెల్లం లేకపోతే మీరు పంచదార వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా కలిపేసి చక్కగా మీరు ఇలా రాగి చెంబులో కలుపుకోవాలి. రంగు అయితే మారవలసి ఉంటుందన్నమాట. మీరు దీపారాధన చేసిన తర్వాత ఈ రాగి చెంబులో వీటన్నిటిని కలుపుకొని ఈ చెంబు మీద మీరు చేయి పెట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా ఏదైతే మీకు మనసులో కోరిక ఉంటుందో ఈ రాగి చెంబు మీద మీరు చేయి పెట్టి మీ మనసులో కోరికను తెలవండి, గట్టిగా కోరుకోండి అనమాట. ఇలా మీ మనసులో ఏ కోరిక 10 అయితే కోరుకోకండి, ఒక్కటి కోరుకోండి. ఏదైతే బలమైన అంటే మీకు ఖచ్చితంగా ఇప్పుడు కావాల్సిన ప్రజెంట్ మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యని మాత్రమే మీరైతే కోరుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ సమస్యని మీరు ఇలా రాగి చెంబు మీద చేయి పెట్టి మీ మనసులో కోరికను కోరుకున్న తర్వాత మీరు సరాసరిగా మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. వేప చెట్టుకి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా వేప చెట్టు మొదట్లో మీరైతే ఈ నీటిని పోయవలసి ఉంటుంది. ఈ నీటిని పోసిన తర్వాత మీరైతే ఒక మనిషితో ఏదైతే సమస్య ఉందో ఎలా చెప్పుకుంటారో ఇలా మీరు వేప చెట్టుకైతే మీ సమస్యని ఒక మనిషిలాగా చెప్పుకోండి. మీ బాధను అర్థమయ్యే విధంగా చెప్పుకోండి. మీకు అతిపెద్ద సమస్య అయితే మీరైతే ఏడ్చుకుంటూ ఆ దేవుడికైతే మీ సమస్యని చెప్పుకోండి. అయితే ఈ నీటిని మీరు ఈ వేప చెట్టుకి పోసిన తర్వాత ఆ మట్టిని తీసుకొని కాస్త మీరు ఇంటికి రావాల్సి ఉంటుంది. ఇలా మీరు ఆ మట్టిని తీసుకొని రోజు కూడా మీరు ఉదయం స్నానం చేయగానే ఈ మట్టిని నుదుటిన ధరించాల్సి ఉంటుంది. ఇలా మీరు కొద్ది రోజుల్లోనే ఇలా చేయడం ద్వారా మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య అయితే మాయమవుతుంది. ఖచ్చితంగా చేసుకోండి. చాలా చిన్న పరిహారం కదా. అయితే నేను ముందే చెప్పాను కదా, వేప చెట్టు లేకపోతే మీరు తులసి చెట్టుకు చేసుకోండి. మీరు బయటికి వెళ్ళలేకపోతే చేసుకోండి. ఇలా తులసి చెట్టుకి కూడా మీరు ఈ నీటిని అయితే పోసుకొని కాస్త మట్టిని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడైతే నీటిని పోసారో ఆ మట్టిని తీసుకొని మీ పూజా రూమ్లో ఉంచుకోండి. అలా ఉంచుకొని అది రోజైతే పెట్టుకోండి. ఇదేనండి చాలా చిన్న పరిహారము. కానీ మీరు ఇక్కడ చేయవలసింది ఏమిటి అంటే ఖచ్చితంగా మీరు స్నానం చేయకుండా అయితే ఈ మట్టిని ముట్టుకోకూడదు అనమాట. ఇలాంటి లక్ష్మీదేవి కలిగిన వేప చెట్టుకు ఈ నీటిని పోయడం ద్వారా మీరు అసలు ఎన్ని అప్పులున్నా సరే మీకు ఇట్టే తొలగిపోతాయి. మీరే అప్పు ఒకరికి ఇవ్వాల్సిన స్థాయిలో ఉంటారు ఈ పరిహారం చేయడం వలన. అసలు ఈ వేప చెట్టుకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత కలదు అనంటే అమృత బిందువులు ఈ వేప చెట్టు మీద దేవతలు వేశారంట. అందుకే ఈ చెట్టుకి ఇంత ప్రాముఖ్యత కలదనమాట. ఇలాంటి ప్రాముఖ్యత విశేషమైన ఉన్న చెట్టుకు మీరు ఈ నీటిని పోసినట్లయితే మీకున్న ప్రతి సమస్య తొలగుతుంది. ఉద్యోగము, వ్యాపార అభివృద్ధి, ఆర్థికంగా ఎంతో మెరుగుపడుతుందన్నమాట. అందరూ చక్కగా చేసుకోండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందుకు గాను నేను వీడియో రూపంలో మీకు చెబుతానన్నమాట. సరేనండి, మీరందరూ చేసుకోండి, సంతోషంగా ఉండండి. అందరూ కూడా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని మీకు ముగిస్తున్నాను.